గత ఎపిసోడ్లో విక్రమసింహుడు ఒక మాయాజింకను వెంబడిస్తూ అడవిలో దారి తప్పిపోవడం, అక్కడ ఒక పాడుబడిన గుడిలో సింహాసనం మీద మాట్లాడుతున్న అస్థిపంజరాన్ని చూడడం మనం చూశాం. ఆ అస్థిపంజరం వికటాట్టహాసం చేస్తూ రాజువైపు చూసింది. ఇక ఏం జరిగిందో ఈరోజు చూద్దాం. ఎవరు నువ్వు? నా దారికి అడ్డొస్తే ఈ కత్తికి బలికాక తప్పదు అని హెచ్చరించాడు రాజు. అప్పుడా అస్థిపంజరం కదిలింది. దాని కళ్లస్థానంలో ఉన్న గుంతల్లో నుండి ఎర్రటి కాంతి వెలువడింది. అది గంభీరమైన గొంతుతో ఇలా పలికింది: శాంతించు విక్రమసింహ, శాంతించు. కత్తితో ప్రాణాలను తీయగలవు కాని పోయిన ప్రాణాలను తిరిగి తేలేవు కదా. నేను ఒకప్పుడు నీలాగే ఈ రాజ్యాన్ని ఏలిన చక్రవర్తిని. నా పేరు రాజశేఖరుడు. ఆ మాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. రాజశేఖరుడా? ఆ పేరు చరిత్రలో విన్నాను, కాని నువ్వు ఈ స్థితిలో ఎందుకున్నావు అని అడిగాడు. అస్థిపంజరం నిట్టూర్చింది. అవును విక్రమ, నేను కూడా నీలాగే వేటకు వచ్చాను. ఆ మాయాజింక అందానికి మోసపోయాను. అది జింక కాదు, ఈ అడవిని పాలించే మహామాయ పన్నిన వల. ఆ జింకను వెంబడించి ఈ గుడిలోకి వచ్చాను. ఇక్కడ ఉన్న ఒక రాయిని తాకగానే నా శరీరం మాయమై ఇలా అస్థిపంజరంగా మారిపోయాను. కొన్ని వందల ఏళ్లుగా విముక్తి కోసం ఎదురుచూస్తున్నాను. రాజు ఆలోచనలో పడ్డాడు. నీకు విముక్తి లేదా? నేనేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడా అస్థిపంజరం ఒక హెచ్చరిక చేసింది. నన్ను విడిపించే శక్తి నీకు ఇంకా రాలేదు, కానీ జాగ్రత్త. నువ్వు ఇప్పుడు నిలబడిన ఈ గుడి సామాన్యమైనది కాదు. ఇది మహామాయ లోకానికి ముఖద్వారం. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్లలేవు. వెనక్కి తిరిగి చూడు. అస్థిపంజరం చెప్పినట్టే రాజు వెనక్కి తిరిగి చూశాడు. ఆశ్చర్యం! అంతసేపు అక్కడ ఉన్న గుడి తలుపులు మాయమైపోయాయి. అక్కడ కేవలం నల్లటి గోడ మాత్రమే ఉంది. బయట ఉన్న అడవి, గుర్రం ఏవీ కనిపించడం లేదు. రాజు ఉగ్రుడై, నన్ను బంధించాలనుకుంటున్నావా అంటూ అస్థిపంజరం వైపు తిరిగాడు. కాని అప్పటికే ఆ సింహాసనం ఖాళీగా ఉంది. ఆ అస్థిపంజరం మాయమైపోయింది. అక్కడ సింహాసనం మీద ఒక తాళపత్ర గ్రంథం మాత్రమే ఉంది. విక్రమసింహుడు ఆ గ్రంథాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అందులో ఇలా రాసి ఉంది: ధైర్యం ఒక్కటే సరిపోదు, యుక్తి కావాలి. ఈ గది నుండి బయటపడాలంటే ఉత్తరం వైపు ఉన్న గోడపై 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తప్పు చెబితే నువ్వు కూడా అస్థిపంజరంలా మారక తప్పదు. రాజు తలెత్తి చూసేసరికి గోడ మీద అక్షరాలు మెరవటం మొదలుపెట్టాయి. అసలు ఆ 3 ప్రశ్నలేంటి? రాజు సమాధానం చెప్పగలిగాడా, లేక మాయలో చిక్కుకున్నాడా? తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. 3వ ఎపిసోడ్లో 3 ప్రశ్నలు 3 గండాల గురించి తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కథాతరంగం.